సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుందని చెప్పి మా వాడు బాండ్లు అండి. బాండ్లు అంటే మీకు తెలుసు కదా, ఏ భయం అక్కర్లేదు. అక్కడ పెట్టుబడి పెట్టి 10 లక్షలు పోగొట్టుకున్న సంఘటన నేను చెప్తున్నానండి. ఏం లేదు, జనరల్గా గవర్నమెంట్ బాండ్స్లో 6, 7, 8, 9% కదండి ఇస్తారు. ఇక ఎన్బిఎఫ్సిలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ రకరకాలు ఉన్నాయి కదండి, వాళ్ళు కూడా బాగా రిలీజ్ చేస్తున్నారు ఈ మధ్య. 12 దాకా ఇస్తారండి. వాడెవడో 20 ఇస్తానని చెప్పాడంట. అంటే అదే వడ్డీలాగే ఉంటుంది. ₹2 వడ్డీ అయితే ఎలా ఉంటుంది, ₹10 వడ్డీ అయితే ఎలా ఉంటుందండి? 4 రోజులు వడ్డీ ఇస్తాడు, ఆ తర్వాత అసలు ఇవ్వడానికి వడ్డీ ఎలాగూ పోతుంది అనుకోండి. అలాగే ఉంది ఇప్పుడండి బాండ్స్. అంటే మనం రకరకాల డిపాజిట్ స్కీమ్స్ ఉన్నాయి కదండి. ఏ డిపాజిట్ స్కీమ్లో, ఏ బ్యాంకులో, పోస్ట్ ఆఫీస్లో పెట్టినా కానీ 6, 7 అంతకు మించి ఉండట్లేదు. సో బాండ్స్ బాగున్నాయి. అంటే సెక్యూర్డ్గా పెట్టుబడి ఉండాలనుకునే వాళ్ళకి అనుకున్నప్పుడు గవర్నమెంట్ బాండ్స్ కాస్త తక్కువ ఉంటాయి, మీకు తెలుసండి. కానీ ఎన్బిఎఫ్సీలు కాస్త ఎక్కువ ఉంటాయి, 12% వరకు. కానీ 20 ఇస్తాను, 30 ఇస్తాను అనే చోట పెట్టుబడి పెడితే ఏదైతే మన ఆశ ఉందో, ఏదైతే మనకు ఉంటుంది కదా, దాన్ని వాళ్ళు క్యాష్ చేసేసుకుంటున్నారండి. ఇలాగే ఈ మధ్య నష్టపోయిన కథ ఇది, ఒరిజినల్ కథే. సో మీరు కూడా దయచేసి ఈ మధ్య బాగా డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయండి. ఆర్బీఐ అప్రూవల్ ఉందా లేదా అనేది చూసుకోండి. వాడికి స్టాక్ బ్రోకర్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా చూసుకోండి. ఆర్ఐఏ పర్మిషన్ ఉందా లేదా చూసుకోండి. అంటే ఇవన్నీ చూసుకున్న తర్వాతే పెట్టుబడి పెట్టండి. 1. 2, రేటింగ్ చూసుకోండి ముందు దయచేసి. అంటే ఏం లేదు, ₹1 తక్కువ, 1% తక్కువైనా కానీ AAA రేటింగ్ ఉంటుంది చూడండి, వాటికే వెళ్ళండి. ఎక్కువ వడ్డీ వస్తుంది కదా అని చెప్పి బి కేటగిరీ, సి కేటగిరీ రేటింగ్ అండి, ఆ రేటింగ్కి కూడా వెళ్ళిపోతున్నారు. మా వాడు చేసిన పొరపాటు అదే. మరి మీరు ఆ పొరపాటు చేయకూడదనే ఈ సమాచారం నేను మీకు ఇస్తున్నానండి. సో బి, సి కేటగిరీల జోలికి వెళ్ళొద్దు. వాళ్ళకి పర్మిషన్ ఉందో లేదో చూసుకోండి. ఏ రేటింగే చూసుకోండి. పొలోమని ఇచ్చేస్తాం, రిటర్న్స్ ఎక్కువ ఇచ్చేస్తామన్నా కూడా నమ్మొద్దు. ఇన్ని ఉన్నాయండి. ఎందుకంటే ఈ మధ్య మన డిజిటల్ గోల్డ్ గురించి చెప్పుకున్నాం కదండి, ఎన్ని రిస్కులు ఉన్నాయి, ఏమేమి చెక్ చేసుకోవాలి. సేమ్ బాండ్లు కూడా, అంటే ఈ డిజిటల్ బాండ్లు ఇష్యూ చేయడానికి వీళ్ళకి సర్టిఫికేషన్ సెబీ ఇస్తుంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు అంటాం కదండి, వాళ్ళు ఇస్తారు. స్వయంగా సెబీ చైర్మన్ గారు చెప్పిన మాటలే నేను మీకు చెప్తున్నా. కాకపోతే మనలో చాలామందికి ఇలాంటివి నచ్చవు. ఎవడీడు అనుకుంటాం మనం. కానీ ఎవడో ఒకడు వస్తాడు, పులిహోరగడ, ఆవిడ చెప్తాడండి, మామూలుగా ఉండదు. అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి, అద్భుత అంటాడు, అంతే. ఈ మధ్య ఈ ఇన్ఫ్లుయెన్సర్లను కూడా కంట్రోల్ చేయాలని చెప్పి సెబీ ఇచ్చింది. మీకు తెలుసో లేదో, అంటే నేనైతే చెప్పను, మీకు తెలుసో లేదో, అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి. కానీ జాగ్రత్తలు చెప్తాను, సెబీ ఇస్తున్న సమాచారం చెప్తాను. మనం అక్కడక్కడ ఇంగ్లీష్ పేపర్లో అక్కడ చదివిన అర్థం కాని సమాచారాన్ని కాస్త తేలిగ్గా మీకు అందేలా చేయాలని చెప్తున్నాను. సో దయచేసి చాలా ఇంపార్టెంట్ విషయం, బాండ్లలో పెట్టుబడి పెట్టేవాళ్ళు, ముఖ్యంగా పెద్దవాళ్ళకి, వాళ్ళకి షేర్ చేయండి. లైక్ ఇస్తే వీళ్ళే షేర్ చేస్తారు. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి